హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇది మనకు ఏసర్ నుంచి వచ్చిన స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్లస్ అనమాట. సో ఈ ప్రాసెసర్తో వచ్చే ఈ ల్యాప్టాప్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటున్నానంటే ఫస్ట్ మనం ఒకసారి దీనికి సంబంధించిన రేటింగ్స్ చూద్దాం. 4.4 ఉందండి. మామూలుగా ఎలాంటి ల్యాప్టాప్ అయినా కానీ మీకు రేటింగ్స్ ప్రకారం వెళ్తే కదా మీకు అన్నది బ్యాటరీ అన్నది తక్కువ ఉంటుందండి. అంటే అంత పెద్దగా బ్యాటరీ అనేది రావు. కానీ ఈ స్నాప్డ్రాగన్లో వచ్చే ప్రతి ఒక్క ల్యాప్టాప్ యొక్క బ్యాటరీస్ అయితే లైఫ్ సైకిల్ చాలా బాగుంటుంది. ఈవెన్ దో మనకు డ్యూరేషన్ కూడా చాలా సేపు వస్తుందన్నమాట. ఇదైతే అరౌండ్ మీకు 8 to 12 అవర్స్ దాకా వస్తుందండి ఈ బ్యాటరీ లైఫ్ అనేది. ఈ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే ఈ ల్యాప్టాప్లో పర్ఫార్మెన్స్ బాగుంది, డిజైన్ బాగుంది, డిస్ప్లే బాగుంది, అన్నీ బాగున్నాయండి. 120 Hz రిఫ్రెష్ రేట్తో మీకు ఐ ప్రొటెక్షన్తో గ్లేర్ కూడా ఉంటుంది. లైట్ పడినప్పుడు మనకు రిఫ్లెక్ట్ అవుతుంది కండి. ఆ యాంటీ రిఫ్లెక్షన్ స్క్రీన్తో పాటు ఈ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండి. ఫింగర్ ప్రింట్ ఉంది, ప్లస్ 16 GB ర్యామ్తో పాటు LPDDR5X వస్తుందండి. మీకు లేటెస్ట్ వర్షన్ వైఫై వస్తుంది, 7 వస్తుంది. ప్లస్ మీకు బ్లూటూత్ కూడా అన్నీ లేటెస్ట్ వస్తున్నాయండి. 100% sRGB కలర్ కరెక్షన్తో వస్తుందండి. ఈ ల్యాప్టాప్లో ఏంటంటే కనుక కలర్స్ మీకు రీప్రొడ్యూస్ అయ్యేది చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకు వెబ్ క్యామ్ ఏదైతే యూస్ చేస్తారో ఇది ప్రొటెక్షన్తో పాటు వస్తుందండి. కావాలంటే మీరు వెబ్ క్యామ్ని ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు అట్ని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మామూలుగా మనకు 1080p వస్తాయండి. ఆ 1040p పిక్సెల్స్ ఉండే కెమెరా ఇచ్చారండి. సో కెమెరా కూడా ఇందులో మామూలుగా 720 లేదంటే 480 అనేది కాకుండా 1040 పిక్సెల్ ఉండేది కెమెరా ఇచ్చారండి. రెజల్యూషన్ బాగుంది. 2K స్క్రీన్ అండి, విత్ 2K స్క్రీన్తో పాటు ఇది మనకైతే 14 ఇంచ్ అండి ల్యాప్టాప్. చాలా బాగుంది. ఈవెన్ దో ఎల్ఈడి కూడా మీకు 3 స్టెప్స్లో బ్యాక్ లైట్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక నేను చెప్పాను కదా, ఇది 16 GB ర్యామ్ వస్తుంది. ఇందులో 512 GB మనకు SSD వస్తుందండి. అది మనకు 1 TB వరకు ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాటరీ లైఫ్ అయితే 28 అవర్స్ అని ఇచ్చారు, కానీ అంతైతే రాదండి. 12 అవర్స్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. దానికైతే ప్రాబ్లం లేదు. NPU సపోర్ట్ చేస్తుంది, GPU సపోర్ట్ చేస్తుంది, ఏఐకి సంబంధించిన చాలా వర్క్ జరుగుతుంది. ఇది 180 వరకు మటుకే మీకు ఫ్లిప్ అవుతుందండి. మొత్తం అల్యూమినియంతో బాడీ అనేది తయారు చేస్తారు. ఇంకా మీకు USB అయితే అన్నీ కూడా లేటెస్ట్ ఇచ్చాడు. Type-Cకి 2 ఇచ్చాడు, USB 4 ఇచ్చాడు. అవి థండర్బోల్ట్ అనమాట. సో మీరు HDMI కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. HDMIకి ఇందులో కనెక్టివిటీ డైరెక్ట్కి లేదు. Type-C ద్వారా మీకు HDMI అనేది ఒక అడాప్టర్ ఇస్తారు. దాని ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా మీరు పెద్ద స్క్రీన్ కూడా కనెక్ట్ చేసుకునేసి కావాలంటే దీన్ని యూస్ చేయొచ్చు అనమాట. మీకు ఒక వీడియో ఎడిటింగ్ కావచ్చు, లేదంటే ఆఫీస్ వర్క్ కావచ్చు, హెవీ వర్క్ అరౌండ్ చేసుకునేది ఏదైనా కావచ్చండి. దీంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ ల్యాప్టాప్తో ఈజీగా చేసుకోవచ్చు అండి. నేను చెప్పేది హెవీ వర్కింగ్, గేమింగ్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, లేదా ఫోటోగ్రఫీకి సంబంధించింది ఏదైనా కావచ్చండి. మీరు అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. వైఫై కనెక్టివిటీ 7 ఇచ్చాడు. ఇందులో స్పీకర్స్ కూడా మంచి క్వాలిటీ ఉందండి. ఆ విషయానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఏఐతో వర్క్ అవుతుందండి. మొత్తం కూడా ల్యాప్టాప్ చాలా ఫీచర్స్ అనేవి ఇందులో ఏఐకి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ మెయిన్గా మీకు వాయిస్ క్లారిటీ బాగుంటుంది వీడియో కాల్లో. ప్లస్ వీడియో కాల్లో ఆల్రెడీ 1440 పిక్సెల్తో వస్తుందని మీకు చెప్పాను కండి. సో మీకు క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. బ్లర్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా. ఇంకా కావాలంటే మీరు ఏదైనా పోర్ట్రేట్ లైట్స్ ఎఫెక్ట్స్ కానీ మీరు పెట్టాలంటే కూడా అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఐ కాంట్రాస్ట్ ప్లస్ మీకు ఫేస్ అన్లాక్ కూడా ఉందండి. ఫింగర్ ప్రింటే కాకుండా ఫేస్ అన్లాక్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ పర్టికులర్గా ఈ ల్యాప్టాప్ అయితే ప్రైస్ అయితే మీకు ఇంతైతే ఉందండి. బట్ మీకు ఆఫర్స్ పోయి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే కన్నా డైరెక్ట్గా 8,250 రూపీస్, లేదంటే కన్నా 8,000 అనుకోండి, మీకు 57,000 రూపీస్కి అయితే మీకు ఈ ల్యాప్టాప్ అయితే దొరుకుతుందండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి పెడతాను. ఈ ల్యాప్టాప్ మీరు ఒకవేళ నచ్చితే కన్నా పర్చేస్ చేయడానికి చూడండి. కాకపోతే మీకు ఒక్క చిన్న పాయింట్ చెప్తాను, ఇది లాస్ట్ చెప్తున్నా, బట్ ఇదే చాలా ఇంపార్టెంట్. స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్లస్ ఉందండి, స్నాప్డ్రాగన్ ఎక్స్ ఉందండి, ఎక్స్ ప్లస్ ఉంది, ఎక్స్ ఎలైట్ ఉందన్నమాట. ఈ స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్లస్ అనేది మీకు అరౌండ్ 80,000 పైన ఉండే ల్యాప్టాప్స్కే మీకు దొరుకుతాయండి. కాకపోతే ఏసర్ నుంచి మొత్తానికి అయితే ప్రైస్ డ్రాప్ అయ్యింది. మీకు 57,000 రూపీస్కే వస్తుంది. దగ్గర మీకు ఒక 13,000 రూపీస్ అన్నది 23,000 రూపీస్ మీకు సేవ్ అయినట్టు అనమాట. ఇంకా ఆలోచించండి. చాలా మంచి ప్రాసెసర్ ఇది. గేమింగ్కి దేనికైనా మీ ఇష్టం అండి. ఎలాగా అంటే అట్లా వాడుకోవచ్చు ఈ ల్యాప్టాప్ని. అంత బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట.
పైగా మీకు 16 జీబీ ర్యామ్ ఆన్ బోర్డ్ ఇస్తున్నాడు. ఎల్పీ DDR5X ఇస్తున్నాడండి. సో మీకు ఇంకా ర్యామ్ గురించి అయితే మీరు అస్సలకి భయపడాల్సిన పని లేదు. బాగా పుష్ చేస్తుంది. ప్రతి ఒక్క వర్క్ కూడా ఈజీగా స్మూత్గా వర్క్ అవుతుందండి ఈ ల్యాప్టాప్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా స్టిల్ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. బై ఫ్రెండ్స్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.